అందరికీ నమస్కారం అండి. సైన్స్‌కు అందని అద్భుతము ఈ ఆలయము. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రము ఐరావతేశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. చోళుల నిర్మాణ శైలికి తార్కాణంగా ఈ దేవాలయం నిలుస్తుంది. చోళరాజులు నిర్మించిన ప్రసిద్ధమైన ఆలయాలలో శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయము దారాసురంలో ఉంది. ఇక్కడ శివుని పేరు ఐరావతేశ్వరుడు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఇప్పటికీ నిత్యము ధూపదీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంద్రుని వాహనమైన ఐరావతము యముడు ఇక్కడ ఉన్న స్వామిని ఆరాధించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. శివుడిని 7 తొండాలు 4 దంతాలు కలిగిన ఇంద్రుడి వాహనమైన ఐరావతము భక్తి శ్రద్ధలతో పూజించినట్లు పురాణాలలో చెప్పబడింది. యమధర్మరాజుకు ఒక యోగి ఇచ్చిన శాపంతో శరీరమంతా మంటపుడుతున్నట్లు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న పవిత్రమైన కోనేరులో మునిగి శాప విమోచనం పొందినట్లు భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడ ఉన్న పుష్కరిణికి యమతీర్థం అనే పేరు వచ్చింది. ఐరావతము దుర్వాస మహాముని కోపానికి గురి అయి శాపంతో తెలుపు రంగును కోల్పోయింది. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఆరాధించి ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేయగా పూర్వపు రంగైన తెలుపు రంగును పొందినట్లు పురాణాల్లో ఉంది. అప్పట్నుంచి ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఐరావతేశ్వరుడు అని పిలుస్తున్నారు. చాళుక్యులు శిల్పకళను చాలా ప్రోత్సహించారు. ఈ ఆలయంలో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. రథం ఆకారంలో ఉన్న ఈ ఆలయానికి రాతి చక్రాలను చెక్కారు. రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలిచారు. ఇక ఆలయ గోపురము 80 అడుగుల ఎత్తుతో ఎంతో టీవీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఐరావతేశ్వర ఆలయంలో సైన్స్‌కి అందని అద్భుతాలెన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వివిధ స్వరాలను పలికే శిల్పాలను దర్శించుకోవచ్చు. సంగీతాన్ని ప్రతిధ్వనించే రాతి మెట్లు కూడా ఉన్నాయి. ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయన్న విషయము ఇప్పటికీ కూడా అంతుచిక్కని రహస్యమే. ఈ దేవాలయం యొక్క మహాద్వారము తూర్పు వైపున ఉంది. దేవాలయ విమానము 24 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడి అక్షమంటపాలతో పరివృత మార్గంతో గాని కూడుకొని లేదు. దాని దక్షిణం వైపు గల మంటపము పెద్ద రాతి చక్రాలు, గుర్రాలతో కూడుకొని ఉన్న రథం ఆకారంలో ఉంటుంది. నైరుతి మూలలో గల మంటపంలో 4 విగ్రహాలున్నాయి. ఇందులో ఒకటి యముడి విగ్రహము. ఈ విగ్రహంతో పాటు అతిపెద్ద రాళ్లపై సప్తమాతల యొక్క శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ఈ దేవాలయంలో వివిధ శాసనాలున్నాయి. ఇందులో కులోత్తుంగ చోళుడు దేవాలయాన్ని పునరుద్ధరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ అనేక శాసనాలున్నాయి. కావేరి, గంగా, యమున, గోదావరి వంటి నదీమ తల్లుల గురించి శాసనాలు కూడా ఇక్కడ మనకు లభించాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.